హలో గాయ్స్, అందరూ బాగున్నారా? నేను రాంబాబు టూరిస్ట్, ఒక ఆప్టింగ్ డ్రైవర్. విజయవాడ ఇది. విజయవాడలో మన అంబేద్కర్ బొమ్మ పెట్టారు కదా లేటెస్ట్గా. ఇది మా ఫ్రెండ్ అన్నమాట, బాగా క్లోజ్ ఫ్రెండ్. వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్ళాను. రాంబాబు, నా పేరు రాంబాబు, నా ఫ్రెండ్ పేరు కూడా రాంబాబే. వాళ్ళ ఫ్యామిలీతో విజయవాడ దర్శనానికి వెళ్ళాము. అలా వెళ్తూ ఇంకా టైం ఉందని మేము అంబేద్కర్, ఈ మధ్యనే ప్రభుత్వం ఓపెన్ చేసిన అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వెళ్ళాము. యాక్చువల్గా టైమింగ్స్ ఏంటంటే 10 గంటలకు ఓపెన్ చేస్తారు. మార్నింగ్ 10 గంటల నుండి ఈవినింగ్ 5 వరకు, అంటే ఈవినింగ్ అంతా వెళ్ళొచ్చు. మార్నింగ్ 5కి 10కి ఓపెన్ చేస్తారు. అది మెయిన్ గేట్. టికెట్ 5 రూపీస్. విజయవాడ దుర్గమ్మ గుడికి ఆటోకి వెళ్ళామనుకోండి 30 రూపాయలు ఛార్జ్ తీసుకుంటారు, లేకపోతే మ్యాక్సిమం 20 రూపాయలు ఛార్జ్. కానీ కొంతమంది 20 రూపాయలు కాకుండా 30 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక్కడ నుండి స్టేషన్కి 20 రూపీస్, రైల్వే స్టేషన్కి ఛార్జ్ ఆటోలోని. మేము వెహికల్లో వచ్చాం కాబట్టి నో ప్రాబ్లం. ఇదంతా పార్క్ అన్నమాట. ఇంకా తయారవుతుంది వర్క్. వీళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఇద్దరు, నాకు వరుసకి అల్లుళ్ళు అవుతారు. చాలా యాక్టివ్గా ఉంటారు అన్నమాట వీళ్ళందరూ. చాలా డ్యాన్సింగ్ అన్నీ వేస్తారు చూడండి. చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నారు. ఇలాగే అందరి పిల్లలు సంతోషంగా సరదాగా ఉండాలని కోరుకుంటున్నాను. సరే, అంతా ఉత్సాహంతో ఆనందంగా అల్లుళ్ళిద్దరూ డ్యాన్సులు తొలగొడుతున్నారు. అంటే మా ఫ్రెండ్ కొడుకు, ఫ్రెండ్ వాళ్ళు అంటే ఇద్దరు అన్నదమ్ములు కొడుకులు అన్నమాట. వాళ్ళిద్దరు చాలా ఉత్సాహంగా ఉన్నారన్నమాట. ఇలాగ వెళ్తూ ఇప్పుడు మెయిన్ గేట్లో ఎంటర్ అవుతున్నాము. టికెట్ తీసుకున్నాము. ఓన్లీ ఒక మనిషికి 5 రూపాయలు బ్రో టికెట్. ఒక సింగిల్ నెంబర్కి 5 రూపాయలు టికెట్ తీసుకోవాలి. అది జిఎంసీ వాళ్ళు తీసుకొని టికెట్ లాంగ్ పంపిస్తారు. చాలా అద్భుతంగా ఉంది, చాలా నీట్గా ఉంది. ఎంట్రన్స్లోనే ఫస్ట్ గేట్ ఉంటుంది, మళ్ళీ టికెట్ తీసుకున్న తర్వాత కూడా ఇంకో గేట్ మాట. ఇది చూడండి, ఎలా ఉందంటే మెట్రో ట్రైన్లో ఎలాగో ఒక్కొక్కరు వెళ్ళాలి, అలాగే వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ కూడా ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం బ్రో. చూడండి ఇదంతా ఇలా రైట్ సైడ్ తిరగగానే యాక్చువల్గా మార్నింగ్ వెళ్ళిపోయాము అక్కడికి. 9 కల్లా వెళ్ళి 1 అవర్ వెయిట్ చేసాం, ఇంకా తీయలేదని. తీసిన వరకు వెయిట్ చేసి ఎలాగైనా చూడాలని ఆనందంతో వైజాగ్ నుండి ఇక్కడికి వెళ్ళాము. ఇది మా ఫ్రెండ్ వాళ్ళు తమ్ముడు. ఇక్కడ నుండి అంతా అంబేద్కర్ చరిత్ర అంతా ఉంటుంది. ఇలా వెళ్తూ అంబేద్కర్ ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదువుకున్నారు, అలాగే మన దేశం కోసం అతను ఏం చేశాడు అనేది అన్నీ లైన్గా 1 బై 1 ఉన్నాయి. అలా వెళ్తూ అతని చరిత్ర అంతా దాంట్లో ఉంది. చూడండి అతని చరిత్ర అంతా అక్కడికి వెళ్తే మొత్తం మనకంతా తెలుస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. ఇదంతా ఫ్లేవర్తో ఉంది అంతా. అతని చరిత్ర, ఎంతమందితో చదువుకున్నారు, ఎక్కడ దేశం కోసం ఏం చేశారు, అంతా అతని చరిత్ర అంతా ఆ విధంగా ఉంది. చూడండి, ఒక ఆప్టింగ్ డ్రైవర్ని మామూలుగా, కానీ నాకు ఇంత ఎడ్యుకేషన్ లేదు, కానీ అంత కరెక్ట్గా చెప్పలేను. ఇదంతా అక్కడ షూట్ చేశాను. ఇంటికి వచ్చిన తర్వాత వాయిస్ ఇస్తానన్నమాట. అక్కడ చాలా నిద్ర అది లేదు, చిరాగ్గా ఉంది. వాయిస్ అవ్వడానికి కూడా సౌండ్లు అన్నీ వర్క్ అవుతుంది. ఇంకా ఇదంతా చూడండి ఎలా ఉన్నాయి. అందువల్ల మీకు క్లారిటీగా ఇవ్వలేకపోయాను. అలా వెళ్తూ పక్కనే టాయిలెట్స్ ఉంటాయి, చాలా బాగున్నాయి. చాలా 5 స్టార్ హోటల్లో అలా ఉంటాయి, అలా ఉన్నాయి. ప్రభుత్వం బాగా మెయింటైన్ చేస్తుంది. చాలా బాగా కట్టారు. విజయవాడలో ఎంత ప్లేస్లో అంబేద్కర్కి కేటాయించడం చాలా ఆనందం. సిటీ మధ్యలో కట్టారు. ఇదంతా విజయవాడ సిటీలో సెంటర్లో అన్నమాట. ఇది ఈవినింగ్ టైంలో పిల్లలతో బాగుంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఈవినింగ్ టైంలో ఇది లైటింగ్ అన్నీ వస్తాయి కాబట్టి బాగుంటుంది అన్నమాట. కాకపోతే మేము వైజాగ్ నుండి వెళ్ళడం, వెయిటింగ్ అంతా చేసి 1 అవరు ఏదో చూడాలి లోనికి వెళ్ళి అని. ఇది ప్రభుత్వం సంబంధించిన బోర్డు అన్నమాట. ఇది అతని చరిత్ర అంతలో అందరూ రాసి ఉంటుంది. ఈ విధంగా ఉంది విజయవాడలో. చూడండి బ్రో, ఇందులోకి వెళ్ళగానే మూవీ అన్నమాట. ఇదంతా ఒక హాల్ లాగా, థియేటర్లో ఎలాగ ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. చూడండి ఎంట్రన్స్ అదంతా ఎలా ఉందంటే చాలా సెక్యూరిటీ కూడా ఉంది. చాలా సెంట్రల్ ఏసీ అంతా చాలా బాగా కట్టారు. ఇదంతా అంబేద్కర్ బొమ్మ కింద అన్నమాట. ఇది అంటే అండర్ గ్రౌండ్లోని ఇదంతా మూవీ అనమాట. ఇప్పుడు అలాగ వెళ్తే ఈ బోర్డు చూడండి, చరిత్ర గురించి ఉంటుంది. పెద్దగా మాట్లాడడం రాదు, ఏదో వచ్చిన కాడితే ఏదో చెప్తున్నాను. సారీ బ్రో, చూసిన వాళ్ళందరూ అర్థం చేసుకోండి.
తప్పుగా అనుకోకండి దయచేసి. ఎందుకంటే ఒక డ్రైవర్ని, నాకు పెద్దగా చదువు కూడా తెలియదు, తెలుగు కూడా నాకు చదవడం రాదు. కానీ ఏదో కవర్ చేశాను కాబట్టి ఏదో వాయిస్ మీకు చెప్పాలని అలా పెడుతున్నాను. ఈ అన్న ఆపాడు, టికెట్ తీసుకున్నారన్నారు, తీసుకున్నామన్నాము. ఇదంతా ఒక కటౌట్ టైప్లో ఉంది, కానీ లోన్ లైటింగ్ మాట. కటౌట్ టైప్లోనే ఉన్నాయి కానీ లోన్ లైటింగ్ వచ్చి బొమ్మలే మారుతున్నాయి. అతని చరిత్ర గురించి, అతను ఎక్కడ పుట్టాడు, ఏం చేశాడు అన్నీ అలాగా మారుతున్నాయి. చూస్తారు కదా, ఇదంతా ఒకసారి చదవండి మీకు తెలుస్తుంది. అతను పుట్టిన కాండి వాళ్ళ అమ్మగారు మరి సంథింగ్ ఇవన్నీ ఆ విధంగా అతను పుట్టిన కాండి పెరిగిన వరకు అలాగే చనిపోయే వరకు మొత్తం అతని చరిత్ర అంతా ఆ మూవీలో పెట్టారన్నమాట. ఎంట్రన్స్లో మెయిన్ గేట్ దగ్గర ₹5 టికెట్. ఆల్మోస్ట్ లోనికి వచ్చిన తర్వాత అన్నీ చూడొచ్చు. చాలా ఒక గంట సేపు కేటాయిస్తే మొత్తం అంతా ఫ్రీగా చూడడానికి బాగుంటుంది. మినిమం 1 అవర్ అయినా కేటాయించాలి. ఇది స్క్రీన్ అన్నమాట. ఈ మధ్య మధ్యలో అతని గురించి మారుతున్నాయి, ఆ విధంగా వెళ్తున్నాయి. అన్ని స్క్రీన్లు పెట్టి అసలు లోన్ ఎలాగుందంటే ఒక ఐమాక్స్ థియేటర్కి వెళ్తే ఎలా ఉంటుందో, లగ్జరీగా హోటల్కి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఏది మనం టచ్ చేయడానికి లేదు, సెక్యూరిటీస్ ఉంటారు. ఓన్లీ చూసుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వీడియో పర్మిషన్ ఉన్నది, ఎవరిని అడగవసరం లేదు. చూడండి, అతను ఇలాంటి వ్యక్తులు దేశానికి ఎంతో శక్తిలాటోళ్ళు. ఇలాంటి వాళ్ళు ఇంకా పుట్టి ఇంకా మన దేశాన్ని కాపాడుకెళ్ళి ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎంతో అదృష్టం ఉంటే అతని కోసం ఇన్ని ఎకరాల్లో ఇలా కట్టి ఎంత సెట్టింగ్ చేస్తారు కదా. చూడండి, అతని వెనకతలో ఒక థియేటర్ లాగా స్క్రీన్ మారుతూనే ఉంటుంది. అతను ఏదో ఇంట్రెస్ట్గా ఏదో బుక్ చూసుకుంటున్నారు, అంటే బుక్ ఏదో చదువుతున్నారు అతనమాట. ఆ విధంగా సెట్ చేశారు అక్కడ. రియల్ మనిషిలాగే ఉన్నారు, కానీ అతను మనిషి కాదనుకోండి. వెనకతలు చూసారా ఎలా మారుతుందో. అంటే అతను చనిపోయినా సరే ఈ లోకంలో ఉన్నారు అని మన్నటలు అందరికీ శక్తినిచ్చినట్లు ఒక గైడింగ్స్, ఒక ఇది అన్నమాట, బలం. ఈ విధంగా చూసిన వాళ్ళందరూ కూడా ఇంకా దేశం కోసం ఇంకా ఏదో చేయాలని ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదంతా మంచి లొకేషన్ అంతా బాగా పెట్టారు. ఇది రియల్ మొక్క కాదు, కానీ అది అంతా ప్లాస్టిక్ మొక్క అన్నమాట. అదంతా ఆ కిందన అతను కూర్చుంటారు. గ్రీన్ కలర్లో లైటింగ్ అన్నీ పెట్టి చాలా బాగా పెట్టారు. ఎంత బాగా పెట్టారంటే దగ్గరికి వెళ్తే కానీ తెలియదు. నేను కూడా ఆశ్చర్యపోయాను, ఏంటి ఈ చెట్టు ఎక్కడ ఎలా పుట్టిందని. కానీ అది రియల్ చెట్టు కాదు, ఈ పక్కన ఉంటుందన్నమాట. ఇదంతా సెట్టింగ్, ఏదో కోట పైన ఉండి అంతా ఉంటుంది కదా, ఇదంతా కటౌటర్ అన్నమాట. అవన్నీ పెట్టి లైటింగ్ సెట్టింగ్ పెట్టారు, పెయింటింగ్ అదంతా మోనోట్ చేసి. చూడండి, అతను ఎవరితోనో మాట్లాడినట్లు అవన్నీ అతను ఉంటాయి. ఇదంతా చాలా బాగా చెక్కారన్నమాట. ఇదంతా కోట ముందు వీళ్ళందరూ ఉండి ఈ విధంగా ఉంటారు. ఇదంతా చెట్టు. అతని కిందన కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు, ఏం చేస్తే బాగుంటుంది మన దేశం కోసం అని. అందులో నుండి బయటకు వచ్చాం బ్రో. చూడండి, ఇలా ఇది ఒక లైన్ అన్నమాట. ఇదంతా ఒక హాల్ టైప్లో ఉండి ఇదంతా అతని కోసం, ఏ పక్క వెళ్ళా అతని కోసం ఉంటుంది. ఇదంతా చూడవలసిందన్నమాట, కంపల్సరీ మంచి ప్లేస్ ఇది. ఇంకోసారి చెప్తున్నాను, విజయవాడ ఎవరు వచ్చినా మిస్ అవ్వద్దు. విజయవాడ గుడి కాడి నుండి ఒక ₹20 ₹30 ఛార్జ్ ఉంటుంది మీరు ట్రైన్లో వస్తే. నో ప్రాబ్లం, కార్లో వస్తే ఇంకనే ప్రాబ్లం. కానీ ఇది ప్రతి ఒక్కరు కూడా చూడండి, చాలా బాగుంది. లోన మెయిన్ బొమ్మే కదా అనుకోకండి, లోన్కి వెళ్తే అదాంత వివరాలన్నీ మీకు తెలుస్తాయి. అతను పుట్టిన కాండి అతను చనిపోయిన వరకు చరిత్ర అంతా కిందన ఆ బొమ్మ కింద అండర్గ్రౌండ్లోని మూవీ అని పెట్టారన్నమాట. చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు. అంతా స్క్రీన్లు థియేటర్లు ఎలాగైతే ఉంటాయో ఆ విధంగా స్క్రీన్లు ఎక్కువ పెట్టి అతని చరిత్ర అంతా పెట్టారు. ఒక స్క్రీన్లోనే థియేటర్కి ఎంతో ఖర్చు అవుద్ది, అలాంటి స్క్రీన్లు ఎన్నో ఉంటాయి లోన. కానీ ఏది కూడా రెడ్ మార్క్ దాటి లోనికి వెళ్ళడానికి లేదు. ఇలాంటి దేశ నాయకులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరినీ వాళ్ళందరినీ గుర్తించి జై హింద్ కొట్టాలి. మనలా కూడా ఎంతోమంది దేశం కోసం పోరాడాలని కోరుకుంటున్నాను. ఇదంతా నాయకులు అన్నమాట, ఇండియాలో అతను తిరిగిన నాయకులు అందరూ. అసలు అది అండర్గ్రౌండ్లో ఇలాగ ఉన్నదని అనుకోము, కానీ దగ్గరికి వెళ్ళి అతను లోన్కి ఎంటర్ అయిన తర్వాత చాలా వరకు జనాలు చూసి వెళ్ళిపోతున్నారు తప్ప ఇది ఉన్నదని తెలీదు. ఈ వీడియో చూసిన అందరూ కూడా మ్యాక్సిమం మూవీ ఎక్కడ ఉందో కనుక్కొని వెళ్ళండి. ఆ
అంబేద్కర్ బొమ్మ కిందనే ఉంటుంది లోన మూవీ అనమాట. ఆ ఎంట్రన్స్ గేట్లు ఉండి లోనికి వెళ్ళాలి. అది మిస్ అయితే ఇంకా అక్కడికి వెళ్ళి వేస్ట్. చాలా చూసారా ఎంత చక్కగా నాయకులతో అందరితో ఉన్నది మన ఎంత ఢిల్లీ ఇవన్నీ టోటల్ అతను ఎక్కడెక్కడ తిరిగారు అన్నీ టోటల్ ఉన్నాయన్నమాట. అవి చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇది పట్టపగల 10:30 11 గంటల లోపు ఇవి వెళ్ళాం లోనికి. కానీ లోన్ చూసారు ఎలా ఉందో, ఒక చీకటిగా ఉండి స్క్రీన్లు అన్నీ లైటింగ్తో అంత ఆనందంగా బాగుంది. ఇలాంటివన్నీ మిస్ అవ్వకండి. విజయవాడ ఎవరు వెళ్ళా కంపల్సరీగా ఇది మ్యూజియంకి వెళ్ళండి. పెద్ద టికెట్ కూడా ఎక్కువ కాదు, ఓన్లీ 5 రూపీసే. నో ప్రాబ్లం, అన్నీ బాగుంటాయి. ఇక్కడ చూసారా నెహ్రూ గారు, తర్వాత పేర్లు తెలియవు నాకు. ఇక్కడ అంబేద్కర్ వీళ్ళందరూ ఉండి లైన్గా ఒక టేబుల్ సెట్ చేసి ఏదో మరి చాలా పెద్ద ప్లాన్ గురించి మాట్లాడుకుంటున్నారు మన దేశ నాయకులు. ఇందులో పేర్లు చెప్పాలని నాకు తెలియదు కాబట్టి ఏదో మన దేశ నాయకులు అని చెప్పేస్తున్నాను, అంతకంటే నేనేం చెప్పలేను. ఇదంతా చూశారు కదా, మన వీడియో కూడా అంతగా క్లారిటీగా రాదు. వీలైతే ఒక లైక్ చేయండి బ్రో, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అప్పుడు వేరే అన్నకి ఇచ్చిన వీడియో తీయమని తీసాడనమాట. థ్యాంక్ యూ. అలాగే ఈ వీడియో చూసిన అందరూ కూడా కంపల్సరీగా విజయవాడ వెళ్ళి మిస్ అవ్వద్దు. ఏదో పచ్చిదాకం ఏదో పని ఉంటే వెళ్తేప్పుడు కంపల్సరీగా టచ్ చేయండి, చాలా బాగుంది. ఒక దేశ నాయకుడి కోసం ఇది కట్టడం అనేది చాలా గర్వంగా ఉంది. ఇదంతా బయటకు వస్తే సింగం పూల్ అన్నమాట. అంటే ఇదంతా నైట్ టైం అయితే ఈవినింగ్ టైంలో వాటర్ ఫాల్ అన్నమాట. ఇది చుట్టూ పైకి లేస్తుంది. అంటే మూవీ నుండి బయటకు వస్తామన్నమాట. ఇప్పుడు ఎంట్రన్స్కి వస్తాము. ఇదంతా గార్డెను, ముందున ఎదురుగా అంతా గార్డెన్. ఇది అంటే కెమెరా సరిపోలేదు నాకు తీయడానికి, మొత్తం అంతా కొంచెం దూరం వచ్చి ఈ విధంగా తీయగలిగాను. ఆ నేమ్స్ కూడా మీకు చెప్పడానికి నాకు అవ్వట్లేదు, ఎందుకంటే చాలా వరకు అది లాంగ్లో ఉంటేనే కనబడుతుంది మొబైల్ అంతా. ఆ చివరకు కూడా వెళ్ళాము కానీ షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే అప్పటికే అలసిపోయాను. ఇదంతా సెంటర్ అన్నమాట. నైట్ టైం అంతా లైటింగ్ పెట్టి చూడండి. ఇక్కడ నెమలు కూడా ఒక గడ్డితోని ఎలా ప్లాన్ చేశారు నెమల్ని, చాలా బాగుంది. ఇదంతా ఒక రియల్ నెమల్లాగే ఉంది, కానీ దగ్గరికి వెళ్తే కానీ తెలీదు, దూరం నుండి అలాగే అనిపిస్తుంది. ఇదంతా వాటర్ ఫాల్స్ అన్నమాట. ఈవినింగ్ టైంలోని ఒక 1/2 అవర్ 1 అవర్ వదులుతారు లైటింగ్ పెట్టి, చాలా బాగుంటుంది. కానీ అది మేము మిస్ అయిపోయాము, ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి. విజయవాడ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ దర్శనం అయింది. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా టైం ఉందని అలాగ వెళ్తూ ఇక్కడికి వచ్చాము చూడడానికి. ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉంటారు, ఏం టచ్ అయినవారు మనల్ని. చూడండి అంబేద్కర్ బొమ్మ అంత బాగుందో హైటు. ఆ కింద ఉన్నదంతా మూవీ అనమాట. ఆ కిందనంతా మూవీ అని ఉంటుంది, చాలా బాగుంటుంది. కంపల్సరీగా చూడండి బ్రో. ఇలాగే రాంబాబు టూరిస్ట్ ఛానల్ యూట్యూబ్లో ఒకటి ఉన్నది. ప్లీజ్ బ్రో అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోలో తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఇప్పటి వరకు విజయవాడ దుర్గం దేవి వల్ల దర్శనం అయింది. అలాగే అంబేద్కర్ దేశ నాయకుడు అతని దర్శనం అయింది. ఇంకా ఆనందంగా ఈరోజు ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంత అంబేద్కర్ బొమ్మ చూసిన తర్వాత చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా ఉన్నది. ఇలాంటి దేశ నాయకులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి విగ్రహాలు కూడా మన దేశంలో కట్టి ఇంకా ముందుకెళ్ళాలని, దేశం బాగుండాలని, అలాగే ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ, ఒక రాంబాబు టూరిస్ట్, ఒక ఆప్టింగ్ డ్రైవరు, వైజాగ్లో భీమిలిలో ఉంటాను. ఏ అవసరమైన యూట్యూబ్లో నెంబర్ ఉంది, కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ వీడియో ఏమాత్రాన తప్పు ఉంటే క్షమించండి. ప్లీజ్ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి. జై హింద్. తప్పుంటే క్షమించండి.